వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. సో నా పేరు ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాలెండర్కి సంబంధించినటువంటి పార్ట్ 3ని చూడబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్స్లో పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 చూసాం. సో ఇప్పుడు దీంట్లో వీల్ ఫోకస్ ఆన్ పార్ట్ 3. సో ఈ పార్ట్ 3లో మీరు యూజువల్గా ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఫార్ములా. ఆ ఫార్ములాకి సంబంధించినటువంటి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటిది నేను పార్ట్ 2లో చెప్పాను. ఆ 2లో ఏం నేర్చుకున్నామంటే డేస్ కోడ్సు, సెంచరీ కోడ్సు, మంత్ కోడ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మనం ఇంతకుముందు పార్ట్ 3లో నేర్చుకున్నాం, పార్ట్ 2లో నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పార్ట్ 3లో ఒక చిన్న ఫార్ములా నేర్చుకొని దెన్ విల్ ట్రై టు సాల్వ్ ది క్వశ్చన్స్. సో దీంట్లో వచ్చేటువంటి ఫార్ములా ఏంటి అంటే డేట్, ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, డేట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ హోల్ బై 7. ఐ రిపీట్ దిస్ ఫార్ములా వన్స్ అగైన్. ఏం తీసుకుంటామండి? డేట్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ హోల్ బై 7. అయితే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం వచ్చేటువంటి శేషాన్ని మాత్రమే పరిగణించాలండి, భాగాఫలాన్ని కాదు. We should consider only remainder after substituting the formula, but not the quotient. ఏంటా ఫార్ములా? డేటు, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, మంత్ కోడు, సెంచరీ కోడు, ఇవన్నీ క్లబ్ చేసి, అంటే లవంలో మనకి 5 పారామీటర్స్ ఉండాలి. డేట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉంటాయి, మంత్ కోడ్ ఉంటుంది, సెంచరీ కోడ్ ఉంటుంది. ఈ మొత్తాన్ని మనం దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేసి వచ్చినటువంటి శేషాన్ని మాత్రమే పరిగణించాలి. మరి ఇక్కడ దీంట్లో సార్ డేట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా తీసుకోవాలి, లీప్ ఇయర్స్ ఎలా తీసుకోవాలి, ఈ మంత్ కోడ్ సెంచరీ కోడ్స్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీకు మేబీ డౌట్ ఉంటుంది. దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ముందుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్, డేట్ అంటే మనకి ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్లో వాడు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ తీసుకుంటాం. క్వశ్చన్లో వాడు 12th మే అని ఇస్తే 12th ఈజ్ ది డేట్. ఫర్ ఎగ్జాంపుల్ 14th ఫిబ్రవరి ఇస్తే 14th ఈజ్ ది డేట్, లేదా 26th జనవరి ఇస్తే 26th ఈజ్ ది డేట్. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. లెట్స్ సే 2001 అని తీసుకున్నా, 2001వ సంవత్సరం అని తీసుకున్నా. 2001వ సంవత్సరం అంటే ఈ 2001 అనేటువంటి ఇయర్, 2001 అనేటువంటి ఇయర్ యాక్చువల్గా సెంచరీ ఇయర్స్ కన్నా ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అంటే ఓన్లీ ఒక ఇయర్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది కదా, ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా 2001వ సంవత్సరంలో ఉన్నటువంటి అదనపు సంవత్సరాలు ఎన్ని అంటే 1 ఇయర్గా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అన్నప్పుడు 1 ఇయర్గా తీసుకుంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2018 తీసుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అన్నప్పుడు 2000 కన్నా పైన ఎన్ని అయితే ఎక్కువగా ఉన్నాయో అవే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2018 అనే ఇయర్ వాడు ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అంటే 18. అలా కాకుండా 2022 ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 22. ఇలా మీరు ఏం తీసుకున్నా సరే 1999 అని ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 1999, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 1857 అని ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 57. 1800 కన్నా ఎక్కువ ఎన్నైతే ఉంటే అవి నెంబర్ ఆఫ్ ఇయర్స్, 1900 కన్నా ఎన్నైతే ఎక్కువగా ఉంటాయో అవి నెంబర్ ఆఫ్ ఇయర్స్, 2000 కన్నా ఎన్నైతే ఎక్కువగా ఉంటాయో నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో 2001, 2018, 2022, 1999, 1857 ఇలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ని తీసుకునే విధానం ఇది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు టేక్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. తర్వాత దీంట్లోనే ఏముంది అంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉంది కదా, దీంట్లోనే మరో కాన్సెప్ట్ ఏముందండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంది. సో విల్ ఫోకస్ ఆన్ దిస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే యాక్చువల్గా లీప్ ఇయర్ అంటే దేంతో డివైడ్ అవ్వాలి? 4తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ మీకు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ఏంటంటే మన అందరము ఏమని తీసుకుంటాము అంటే లీప్ ఇయర్ అనేటువంటిది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుందని తీసుకుంటాం. కానీ అది రాంగ్ అండి. కొన్ని సందర్భాలలో లీప్ ఇయర్ రావడానికి 4 ఇయర్స్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఉంది, 2020 అనేది లీప్ ఇయర్. 2020 తర్వాత వచ్చే నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంటి అంటే 2024. ఎన్ని ఇయర్స్ యాడ్ చేసాం? 4 ఇయర్స్. 2024 తర్వాత వచ్చే నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంటి?
2028. ఎన్ని యాడ్ చేసాం? 4 years. ఇలా 4 years యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేవి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫామ్ అవుతుంటాయి కదా. అలా ఎందుకు యాడ్ చేస్తున్నాం మరి 4 అంటే యూజువల్గా లీప్ ఇయర్ అనేటువంటిది ఎవ్రీ 4 yearsకి ఒకసారి వస్తుంది అని భావిస్తాం కాబట్టి 4 యాడ్ చేస్తాం. కానీ ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం అన్ఫార్చునేట్గా లీప్ ఇయర్ అనేటువంటిది ఎప్పుడూ కూడా 4 yearsకి ఒకసారి రాదు. కొన్ని సందర్భాలలో లీప్ ఇయర్ రావడానికి 4 years కన్నా ఎక్కువ ఇయర్స్ పడుతుంది. ఆ పాయింట్ కూడా మేము ఇక్కడ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేయబోతుంది దాని గురించి. ఓకే, సో కాబట్టి ప్రజెంట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫైండ్ చేసే విధానం నేర్చుకుంటున్నాం. ఈ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫైండ్ చేసే ప్రాసెస్లో ఏం యాడ్ చేస్తామండి? 4 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఒక ఇయర్ తీసుకున్నాను, 2018 అనే ఇయర్ తీసుకున్నాను. ఈ 2018 అనే ఇయర్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఎలా గుర్తించాలి అంటే దీంట్లో ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని, అదనపు ఇయర్స్ ఎన్ని? 18. లేదా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 18. మరి 18 ఒక 18 వరుస సంవత్సరాలలో 18 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో ఉన్నటువంటి లీప్ ఇయర్స్ ఎన్ని అన్నప్పుడు దానిని 4తో డివైడ్ చేస్తున్నా. 4 4s ఎంత? 16. కాబట్టి మొత్తం మీద మొదటి 18 సంవత్సరాలలో ఉన్నటువంటి లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 4 లీప్ ఇయర్స్ తీసుకుంటాం. ఓకే, ఇట్లా మీరు ఏం తీసుకున్నా సరే 2022 2022 అనే సంవత్సరం తీసుకున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అంటే ముందుగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 22 దేంతో డివైడ్ చేస్తాం? 4తో డివైడ్ చేస్తాం. 4 5s ఎంత? 20. ఈ శేషాన్ని మర్చిపోండి, ఇగ్నోర్ ద రిమైండర్, ఫోకస్ ఆన్ ఓన్లీ కోషంట్. భాగాఫలం ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాబట్టి మొదటి 22 సంవత్సరాల్లో ఉన్నటువంటి లీప్ ఇయర్స్ ఎన్ని? 5గా తీసుకుంటాం. అలా మీరు ఏ ఇయర్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 1999 అనే ఇయర్స్లో ముందుగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 99. ఈ 99ని దేంతో డివైడ్ చేస్తాం? 4తో డివైడ్ చేస్తాం. 4 2s ఎంత? 8. సో రిమైండర్ ఎంత మిగిలింది? 1. కాబట్టి 19. 4 4s ఎంత? 16. సింపుల్గా ఈ రిమైండర్ మర్చిపోండి. కోషంట్ ఏమొచ్చింది? 24. అంటే మీనింగ్ ఏంటి? మొదటి 99 సంవత్సరాల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 24గా తీసుకుంటాం. ఓకే, సో అట్లా మీరు 57 తీసుకోండి. 1857లో ఉన్న నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అంటే 57. మరి 57 ఇయర్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 57ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 57ని 4తో డివైడ్ చేసి వచ్చినటువంటి భాగాఫలాన్ని మాత్రమే పరిగణించాలి. యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ కోషంట్ బట్ నాట్ ది రిమైండర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అదే మనం ఫార్ములా గురించి మాట్లాడాం అనుకోండి, ఈ ఫార్ములాలో అవన్నీ రాసిన తర్వాత వచ్చేటువంటి 7తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి శేషాన్ని మాత్రమే పరిగణించాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ రిమైండర్ ఫ్రమ్ దిస్ ఫార్ములా. బట్ వైల్ ఫైండింగ్ ద లీప్ ఇయర్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఓన్లీ కోషంట్. భాగాఫలాన్ని మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఇక చివరగా ఈ ఫార్ములాలో మరొక అంశం ఏముంది? మంత్ కోడ్ ఉంది, సెంచరీ కోడ్ ఉంది. ఆల్రెడీ ఈ మంత్ కోడ్, సెంచరీ కోడ్ నేర్చుకున్నాం ఇంతకుముందే కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ మంత్ కోడ్కి ట్రిక్ కూడా నేర్చుకున్నాం. ఏంటది? 12 square 05 square 06 square 146. జనవరి మంత్ కోడ్ 1, ఫిబ్రవరి మంత్ కోడ్ 4, మార్చ్ మంత్ కోడ్ కూడా 4, ఏప్రిల్ మంత్ కోడ్ 0, అలా జూలై మంత్ కోడ్ 0, మే మంత్ కోడ్ 2, జూన్ మంత్ కోడ్ 5, ఆగస్ట్ మంత్ కోడ్ 3, సెప్టెంబర్ మంత్ కోడ్ 6. అలా అవన్నీ కూడా మనం నెంబర్ ఆఫ్ మంత్స్కి సంబంధించిన కోడ్స్ కూడా నేర్చుకున్నాం. ఇంకా చివరగా ఎంత ఉంది? సిసి అంటే ఏంటి? సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ ఎలా చూసాం? ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందే ప్రీవియస్ ఎపిసోడ్లో. సెంచరీ కోడ్ అంటే 1500 నుంచి 1599 వరకు ఉన్నప్పుడు కోడ్ 0గా తీసుకుంటాం. 1600 నుంచి 1699 6గా తీసుకుంటాం. 1700 to 1799 4గా తీసుకుంటాం. 1800 to 1899 సో 2గా తీసుకుంటాం. ఈ విధంగా 0642 to 0642 అనే కోడ్ సైక్లిక్గా వస్తుందని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది మనకి మొత్తం మీద డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది క్యాలెండర్ అండి. మనం పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 చూసాం, ఈవెన్ పార్ట్ 3లో కూడా ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటి ఇలా ఉంటాయి చూసాం. ఈ ఫార్ములాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? మనకి 5 పారామీటర్స్ ఉన్నాయి. ఏంటవి? డేటు, నెంబర్ ఆఫ్ ఇయర్సు, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు, మంత్ కోడు, సెంచరీ కోడు. ఆ మొత్తం దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. సో గుర్తుంచుకోండి. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిమైండర్ని మాత్రమే మనం పరిగణించాలి. మీకు ఈ కోడ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే
ఆన్సర్ని మీరు అంత స్పీడ్గా చేయగలరు. కాబట్టి కొద్ది టైం కేటాయించండి, ఈ కోర్స్ నేర్చుకోండి, దెన్ యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ దిస్ టాపిక్ క్యాలెండర్. ఓకే, సో ఇప్పుడు ఈ నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బేస్ చేసుకొని నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది ప్రాబ్లమ్స్. ఓకే, దీంట్లో ఒక 6-7 డిఫరెంట్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయబోతున్నా. ప్రైమరీగా విల్ ఫోకస్ ఆన్ టైప్ 1 క్వశ్చన్స్. ఓకే, లెట్స్ సీ టైప్ 1 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్ క్యాలెండర్. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, టైప్ 1 క్వశ్చన్స్. సో సింపుల్గా ఈ టైప్ 1 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒక డేట్ ఇచ్చేస్తాడు, ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. లెట్ మీ టేక్ 1 ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటి అంటే, సో 3/6/2022 నాడు ఏ వారమో అంటాడు. 3/6/2022 నాడు ఏ వారం. ఇది టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 3/6/2022 నాడు ఏ వారం అంటే మీనింగ్ ఏంటి, 3rd June 2022 నాడు ఏ వారం. ఇలా అన్నప్పుడు మనకి ఫార్ములా యూజ్ అవుతుంది. ఏంటా ఫార్ములా, డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ హోల్/7. ఇది క్వశ్చన్ నెంబర్ 1 కాబట్టి నేను మళ్ళీ ఆ ఫార్ములా నీట్గా రాస్తున్నా. ప్రతి క్వశ్చన్కి ఫార్ములా రాసి టైం వేస్ట్ చేసుకోకూడదు. సిన్స్ దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్, ఐఎమ్ రైటింగ్ ది ఫార్ములా. ఫార్ములాలో మనకి మొదటి వచ్చే అంశం ఏంటండి, డేటు. నెక్స్ట్ ఏముంటుందండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ ఏం రాస్తామండి, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్. చివరిగా ఏం తీసుకుంటాం, సెంచరీ కోడ్. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి శేషాన్ని గుర్తుంచుకోండి, శేషాన్ని మాత్రమే పరిగణించాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ రిమైండర్. మనం చివరిలో శేషాన్ని మాత్రమే ఇక్కడ సింపుల్గా పరిగణిస్తాం. ఏంటంటే అందులో ముందుగా డేట్ తీసుకుంటాం, తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటాం, తర్వాత నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ తీసుకుంటాం, మంత్ కోడు, సెంచరీ కోడు. ఆ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ పారామీటర్స్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. వాడు ఇచ్చిన డేట్ ఏంటి, June 3rd 2022 నాడు ఏ వారమో అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ వచ్చేసి ఎంత ఉంది, మరి 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాను. తర్వాత ఇది జూన్, సో కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 22 ఇయర్స్ ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కావాలి అంటే 22 దేంతో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4 5 ఎంత, 20. ఓకే, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. మంత్ కోడ్, ఇది ఏ మంత్ అండి, జూన్ మంత్. సో జూన్ మంత్కు సంబంధించిన కోడ్ ఎంత, 5. మే కోడ్ టు జూన్ కోడ్ 5. కోడ్స్ పర్ఫెక్ట్ రావాలి. సో ఈ తర్వాత చివరగా సెంచరీ కోడ్ 2022. 2022 ఉన్నప్పుడు సెంచరీ కోడ్ కాస్త ఏం తీసుకుంటాం, 6గా తీసుకుంటాం. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేసి వచ్చినటువంటి శేషాన్ని మాత్రమే మనం పరిగణించాలి. అన్ని క్లబ్ చేయండి. 22 + 3 ఎంత, 25. 25 + 10 35. 35 + 6 ఎంత, 41. 41 దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేయాలి. 7 5 ఎంత, 35. సో 35 కాబట్టి చివరిగా రిమైండర్ శేషం ఎంత మిగిలింది, 6 మిగిలింది. మనకి స్టార్టింగ్లో డేస్ కోడ్స్ నేర్చుకున్నాం కదా, డేస్ కోడ్స్, మంత్ కోడ్స్, సెంచరీ కోడ్స్ నేర్చుకున్నాం. ఆ డేస్ కోడ్స్లో కోడ్ అనేటువంటిది ఇంకా 6 వస్తే ఆ రోజు సింపుల్గా మీకు ఏమని చెప్పాను, ఫ్రైడే అని చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, 3/6/2022 నాడు ఏ వారము అంటే ఏంటి మీ ఆన్సర్, ఫ్రైడే. ఐ హోప్ నవ్ యూ అండర్స్టూడ్. అంటే డేస్ కోడ్స్ ఏ రకంగా ఉపయోగించాలి, మంత్ కోడ్స్ ఏ రకంగా ఉపయోగించాలి, ఆ తర్వాత సెంచరీ కోడ్స్ ఏ రకంగా ఉపయోగించాలి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఐడెంటిఫై చేసే విధానం ఏంటిది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఐడెంటిఫై చేసే విధానం ఏంటిది, అవన్నీ కూడా మనం నీట్గా దీంట్లో డిస్కస్ చేసాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఎలా, ఏదో ఒక డేట్ ఇస్తాడు, ఆ డేట్ ఇచ్చేసి ఆ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. 3/6/2022 నాడు ఏ వారం, దట్స్ ఆల్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, ఫ్రైడే ఈజ్ ది ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మరో క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 2, టైప్ 1లో సెకండ్ క్వశ్చన్. లెట్స్ సే ఎనీవన్ 14/8/2009 నాడు ఏ వారం, 2009 నాడు ఏ వారం. సో వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ అంటాం. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్
14/8/2009, ఆగస్టు 14th 2009 నాడు ఏ వారము అనేటువంటిది క్వశ్చన్ అండి. సో దీంట్లో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఫార్ములా రాసి చూపించాను. ప్రతిసారి మీరు ఫార్ములా రాసి టైం వేస్ట్ చేయని అవసరం లేదు. మనకు ఆ ఫార్ములాలో ముందు వచ్చే అంశం ఏంటిది? డేట్. మరి క్వశ్చన్లో డేట్ అంటే ఎంత ఇచ్చాడు? 14. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. మన 9లో వచ్చే లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 9 దేంతో డివైడ్ చేస్తాం? 4తో డివైడ్ చేస్తాం. 4 2s ఎంత? 8. కాబట్టి ఫస్ట్ 9 ఇయర్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 2. ఓకే. ఆగస్ట్ మంత్ కోడ్ ఎంత? 3గా తీసుకుంటాం. నెక్స్ట్ చివరగా సెంచరీ కోడ్ 2009 కాబట్టి సెంచరీ కోడ్ ఎంత? 6. ఆ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం. సో ముందుగా దీన్ని సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ది ఆన్సర్. సో సింపుల్గా ఇక్కడ 14 ఉంది ప్లస్ 6 ఉంది. 14 ప్లస్ 6 వచ్చేసి 20. ఓకే. 29, 31 ప్లస్ 3 అంటే మీనింగ్ ఏంటి? 34. 34ను దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7 4s ఎంత? 28. 7 4s 28 అంటే 7 4లో 28. 28 కాబట్టి రిమైండర్ ఏం మిగిలింది? 6 మిగిలింది కదా, శేషం 6 మిగిలింది. కాబట్టి మళ్ళీ మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫ్రైడేనే వస్తుంది. అంటే ప్రతి సందర్భంలో అలా రావాలని ఏం లేదు, రెండు ర్యాండమ్గా తీసుకున్నాం కాబట్టి రెండు సేమ్ ఆన్సర్లు వచ్చాయి. కాబట్టి శేషము అనేటువంటిది 6 వచ్చింది కాబట్టి ఆ రోజు ఏ వారం అండి? ఫ్రైడే అని చెప్పి తీసుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇట్లా ప్రతి క్వశ్చన్లో మీరు డేట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏంటి, అదేవిధంగా మంత్ కోడ్ ఎంత, సెంచరీ కోడ్ ఎంత, ఆ తర్వాత అన్ని అంశాలను క్లబ్ చేసి 7తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిమైండర్ని తీసుకొని ఆ రిమైండర్ అనేటువంటి 0 వస్తే సాటర్డే అని, 1 వస్తే సండే అని, 1 వస్తే మండే అని, 2 వస్తే ట్యూస్డే అని ఆ రకంగా తీసుకొని మనం ముందుకెళ్తాం. I hope you understood. Okay, let me take one more example for better understanding. సో థర్డ్ క్వశ్చన్ అండి. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఆ కండిషన్స్ ఏంటో మీకు అర్థం కావాలి అంటే ముందుగా అసలు ఈ లాజిక్ అనేటువంటి మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. కాబట్టి ఇనీషియల్గా నేను లాజిక్స్ అని చెప్పట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇవి చేసిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు సే వన్ డిఫరెంట్ నోట్ ఆల్సో. ఒక చిన్న గమనిక నేర్చుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో థర్డ్ క్వశ్చన్ అండి, టైప్ 1లో థర్డ్ క్వశ్చన్. సో ఏంటి థర్డ్ క్వశ్చన్ అంటే, సో అబ్జర్వ్ చేయండి, 14th November 2023 నాడు ఏ వారం? 14th November 2022 నాడు ఏ వారం? ఓకేనా? ఏ వారం. సో వీలవుతే ఒకసారి మీరు వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి ఆన్సర్ మీరు ఓడ్గా చేసే ప్రయత్నం చేయండి. 14th November 2023 నాడు ఏ వారం? టేక్ 30 seconds or 40 seconds, పాజ్ ద వీడియో అండ్ ట్రై టు సాల్వ్ యువర్ సెల్ఫ్. ఆ వచ్చిన ఆన్సర్ రైట్ రాగా మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, చూద్దాం. ముందుగా ఏంటా డేటు? 14th November 2022 నాడు ఏ వారం? మనకున్న ఫార్ములాలో ఫస్ట్ ఏం తీసుకోవాలి? డేట్ ఎంత ఉందండి? 14. మరి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 23. ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 23ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 23ని 4తో డివైడ్ చేస్తే 4 5s ఎంత? 20. కాబట్టి 5 లీప్ ఇయర్స్. నెక్స్ట్ చివరిగా ఇక్కడ ఏముంది? మంత్ కోడ్, చివరిగా సెంచరీ కోడ్. మరి మంత్ కోడ్ ఎంత? నవంబర్ మంత్ కాబట్టి చివరగా 1 4 6 రాసాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాబట్టి నవంబర్ మంత్ కోడ్ ఎంత? 4. చివరగా సెంచరీ కోడ్ ఎంత? 6. ఆ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. ఇక్కడ 2023 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1997 అన్నాడు. అప్పుడు 1997 అని ఇచ్చినప్పుడు సెంచరీ కోడ్ సింపుల్గా ఏమని తీసుకుంటాం? మనం 0గా తీసుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ 14 ఉంది ప్లస్ 6 ఉంది. 14 + 6 20. సో 20 + 5 25. సో date is 14. Number of years are 23. Number of leap years are 5. And here month code is 4. Century code is 6. అని క్లబ్ చేసాం. 14 + 6 20. 25. 25 + 4 29. 29 + 3 32. 32 + 20 that is 52. సో ఆ 52ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7 7s ఎంత? 49. 49 అంటే రిమైండర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. మనకున్న డేస్ కోడ్స్ ప్రకారం 0 వస్తే సాటర్డే, 1 వస్తే సండే, 2 వస్తే మండే, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఏంటి మీ ఆన్సర్? ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంతే కదా?
0 వస్తేనేమో సాటర్డే, 1 వస్తేనేమో సండే, అండ్ దిస్ ఈజ్ ఫర్ మండే అండ్ దిస్ ఈజ్ ఫర్ ట్యూస్డే. కాబట్టి 14th November 2023 నాడు ఏ వారము అంటే ఏంటి మీ ఆన్సర్? ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా మనకి స్టార్టింగ్లో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఈ నాలెడ్జ్ కనుక మీ మైండ్లో ఉంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ హవెవర్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చిన్న గమనిక ఉంటుంది. ఏంటి ఆ గమనిక అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాలలో వాడు ఇచ్చినటువంటి ఇయర్ అనేటువంటిది లీప్ ఇయర్ అయిందనుకోండి. నేను చిన్న డేట్ తీసుకుంటున్నా. ఏంటి ఆ డేట్ అంటే లెట్స్ సే 14th February 2024 అని తీసుకున్నా. 14th February 2024 అని తీసుకున్నా. ఇక్కడ మీరు ప్రైమరీగా ఏం అబ్జర్వ్ చేయండి అంటే 2024 అనే ఇయర్ లీప్ ఇయర్ అని నాన్ లీప్ ఇయర్ అంటే లీప్ ఇయర్. ఓకే, మరి వాడు ఇచ్చిన డేట్ ఏంటి? 14. సో ఈ 14th అనేటువంటి డేట్ ఏ మంత్లో ఉంది? ఫిబ్రవరి మంత్లో ఉంది. ఇక్కడ ఏంటి గమనిక అంటే వాడు ఇచ్చినటువంటి సంవత్సరము అనేటువంటిది లీపు సంవత్సరం అయి అడిగినటువంటి తేదీ అనేటువంటిది కంప్లీట్ జనవరి మంత్లో ఉన్నా లేదా కంప్లీట్ ఫిబ్రవరి మంత్లో ఉన్నా వచ్చినటువంటి రిమైండర్ని, వచ్చినటువంటి శేషాన్ని సింపుల్గా ఏం చేయాలంటే ఒకటి తగ్గించాలి. అర్థమవుతుందా అండి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి. వాడు ఇచ్చినటువంటి సంవత్సరం ఏ సంవత్సరం అయి, సంవత్సరము అనేటువంటిది లీపు సంవత్సరం అయి అడిగినటువంటి తేదీ అనేటువంటిది జనవరిలో వాడు ఏ డేట్ ఇచ్చినా సరే లేదా ఫిబ్రవరిలో వాడు ఏ డేట్ వాడిచ్చినా సరే, సో సింపుల్గా రిమైండర్ ఏం చేస్తామంటే ఒకటి తగ్గిస్తాం. ఎందుకలా అంటే లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఫిబ్రవరి మంత్లో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ పైన ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి సంవత్సరము లీప్ సంవత్సరం కావాలి. డేట్ అనేటువంటిది జనవరిలో ఉన్నా సరే లేదా ఫిబ్రవరిలో ఉన్నా సరే రిమైండర్ని ఏం చేస్తామంటే ఒకటి తగ్గిస్తాం. అదే గమనిక. మీరు గమనిక అని చెప్పి ఏం రాయాలి? ఇచ్చిన సంవత్సరము లీపు సంవత్సరం అయి అడిగినటువంటి తేదీ అనేటువంటిది జనవరిలో ఉన్నా లేదా ఫిబ్రవరిలో ఉన్న శేషాన్ని ఒకటి తగ్గించాలి. అది గమనిక. ఓకేనా? అలా కాకుండా మరొకవేళ ఇదే లీప్ ఇయర్ ఇచ్చి మార్చి మంత్ ఇస్తే ఏం చేయాల్సిన అవసరం లేదండి. అలా కాకుండా నాన్ లీప్ ఇయర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరి ఇస్తే ఏం చేయాల్సిన పని లేదు. డెఫినెట్గా లీప్ ఇయర్ అవ్వాలి. అలా అవుతూ డేట్ మస్ట్ బీ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. అలా ఉన్నప్పుడు మాత్రమే రిమైండర్ ఏం చేస్తాం? 1 రెడ్యూస్ చేస్తాం. ఇక మిగతా అన్ని సందర్భాల్లో వాడు లీప్ ఇయర్ ఇవ్వనివ్వండి, నాన్ లీప్ ఇయర్ ఇవ్వనివ్వండి, వాట్ ఎవర్ ది గివెన్ ఇయర్. సో సింప్లీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దట్ క్వశ్చన్ బై యూజింగ్ ది ఫార్ములా. మనకు ఆ డే 2 + నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనే ఫార్ములా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో దీంట్లో మరొక క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటున్నాను. టైప్ 1లో 4th క్వశ్చన్. టైప్ 1లో క్వశ్చన్ నెంబర్ 4. సో ఏంటి 4th క్వశ్చన్ అంటే 13/1/2021 13/1/2021 నాడు ఏ వారం? 13/1/2021 నాడు ఏ వారం? మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓ పని చేద్దాం. ఈ 2021ని 24గా మార్చాను మీకు కొంత అర్థం కావడం కోసం. యూ కెన్ టేక్ 21 ఆల్సో, నో ఇష్యూ. కానీ గమనిక రాసాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. చెప్పండి. ఇక వాడు ఇచ్చిన ఇయర్ ఏ ఇయరు? లీప్ ఇయర్ కదా. 2024 ఈజ్ ద లీప్ ఇయర్. మరి వాడు ఇచ్చిన డేట్ ఏ మంత్లో ఉంది? జనవరి మంత్లో ఉంది. కాబట్టి సింపుల్గా ఏం చేస్తాము అంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రిమైండర్ బై 1. శేషాన్ని ఏం చేయాలి అంటే ఒకటి సింపుల్గా తగ్గించాల్సి ఉంటుంది. ఓకే, మనకున్న ఫార్ములా ఏంటి? డేట్, నెంబర్ ఆఫ్ ఇయర్సు, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు, మంత్ కోడు, సెంచరీ కోడు, ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం. ఇదేమో డేట్ అండి, నెంబర్ ఆఫ్ ఇయర్సు, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు. సో ఇక్కడ మంత్ కోడ్ కాబట్టి మనం సింపుల్గా ఏం తీసుకుంటాం? 1 తీసుకుంటాం ప్లస్ సెంచరీ కోడ్ 6 హోల్ బై 7. చూడండి ఇక 24 + 6 సో 30 30 + 5 35 35 36 39 అండ్ 41 49. ఈ 49ని దేంతో డివైడ్ చేస్తున్నాం? 7తో డివైడ్ చేస్తున్నాం. 49ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కదా. సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి. 13 + 24 సో దిస్ ఈజ్ 37 37 అండ్ 38 44. సో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది కదా. 13 ఇనీషియల్గా ఈవెన్ నెంబర్ తీసుకోండి. ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే నాన్ మ్యాథ్స్ వల్ల కొంత ఈజీగా అర్థమవుతుంది. ముందుగా 5 మల్టిపుల్స్ లాగా తీసుకుంటే యాడ్ చేయడం కొంత ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ముందుగా 24 తీసుకున్నా ప్లస్ 6 తీసుకున్నా.
24 ప్లస్ 6 ఎంత 30, 30 ప్లస్ 5 ఎంత 35, 35 ప్లస్ 1 36, 36 ప్లస్ 3 39, 39 ప్లస్ 10 49. ఓకే, వెరీ గుడ్. 49/7 రిమైండర్ ఏమొచ్చింది 0 వచ్చింది. మీకు యాక్చువల్గా నేను గమనిక ఏం చెప్పాను, ఒకటి రెడ్యూస్ చేయాలి అని చెప్పాను కదా. ఒకటి రెడ్యూస్ చేయాలంటే ఇక్కడ మీనింగ్ 0 - 1, 0 - 1 అంటే మరి -1 వస్తుంది. మరి -1 కోడ్ లేదు కదా అంటే ఇక్కడ ఒకటి తగ్గించడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక డే బ్యాక్ వెళ్ళడం. ఒకటి తగ్గించడం అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక డే బ్యాక్ వెళ్ళడం. అంతేకాని మీరు 0 - 1 అంటే -1 ఆ విధంగా మీరు చేయకూడదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే యాక్చువల్గా 0 వస్తే ఏంటి సాటర్డే. మరి ఇప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు రిడ్యూస్ ద రిమైండర్ బై 1. కాబట్టి సాటర్డే -1 అంటే దీనికన్నా ముందు వచ్చే డే ఏంటండి ఫ్రైడే. సో కాబట్టి ఆ డే ఏ వారము అంటే ఫ్రైడే. సో గుర్తుంచుకోండి, అది లీప్ ఇయర్ అవ్వాలి, డేట్ అనేటువంటిది జనవరిలో ఉన్నా లేదా ఫిబ్రవరిలో ఉన్నా వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రిమైండర్ బై 1. దట్స్ ఆల్. ఇక మిగతా అన్ని సందర్భాలలో నార్మల్గా చేసుకుంటూ వెళ్తాం. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 5లో లెట్స్ సే 9 ఓకే 2025 నాడు ఏ వారం, 2025 నాడు ఏ వారం, ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమన్నాడు 9/2/2025 నాడు ఏ వారం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మరి 9/2/2025 అంటే యాక్చువల్గా వాడు ఇచ్చిన డేట్ ఏ మంత్లో ఉంది, ఫిబ్రవరి మంత్లో ఉంది. మరి ఒకటి రిమైండర్ తగ్గించాలా తగ్గించిన అవసరం లేదా అంటే యూ నీడ్ నాట్ టు సబ్ట్రాక్ట్ బికాజ్ ద గివెన్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. వాడు ఇచ్చినటువంటి సంవత్సరము లీప్ సంవత్సరము కాదు కాబట్టి నార్మల్గా చేసుకుంటూ వెళ్తాం. లెట్ మీ స్టార్ట్ ది సొల్యూషన్. డేట్ ఎంత 9, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 25, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 6, ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత 4 అండ్ సెంచరీ కోడ్ ఎంత 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి 7తో డివైడ్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 25 ఉంది, 25 ప్లస్ 10, 25 ప్లస్ 10 35, 35 ప్లస్ 15. సో కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ సింప్లీ 50. ఆ 50ని దేంతో డివైడ్ చేస్తాం 7తో డివైడ్ చేస్తాం. 7 7s ఎంత 49. వాట్ ఈజ్ యువర్ రిమైండర్ 1. షెల్ ఐ రెడ్యూస్ ద రిమైండర్ బై 1? నో, నాట్ రిక్వైర్డ్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ సెంచరీ ఇయర్. సో కాబట్టి రిమైండర్ 1. రిమైండర్ 1 వస్తే అకార్డింగ్ టు అవర్ డేస్ కోడ్స్ రిమైండర్ 1 వస్తే ఆ డే ఏంటి సండే. సండే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో ఇట్లా మనం చేసుకుంటూ ముందుకెళ్తాం. సో టైప్ 1 కానీ టైప్ 2 కానీ టైప్ 3 వాట్ ఎవర్ ది గివెన్ టైప్, దట్ నోట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటా నోటు, డేట్ మస్ట్ బి ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి అండ్ ఇయర్ మస్ట్ బి లీప్ ఇయర్. అలా ఉన్నప్పుడు మాత్రమే రిమైండర్ 1 తగ్గిస్తాం. ఇక మిగతా అన్ని సందర్భాలలో నార్మల్గా చేసుకుంటూ ముందుకెళ్తాం. యూ నీడ్ నాట్ టు సబ్ట్రాక్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లాజిక్. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. సో దీంట్లో అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఈ 6th వన్లో మనం ఏం చేయబోతున్నాము అంటే కొన్ని సందర్భాలలో లీప్ ఇయర్ ఇచ్చినప్పటికీ ఒకవేళ ఇలా ఉందనుకోండి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్ మీ టేక్ దిస్ డేట్ 3, 9 అండ్ 2024. సో నాడు ఏ వారము అన్నాడు, నాడు ఏ వారం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. 3/9/2024 నాడు ఏ వారం. ఇక్కడ మీనింగ్ ఏంటండి, 3/9/2024 నాడు ఏ వారము అంటే వాడు ఇచ్చిన ఇయర్ వచ్చేసి ఏ ఇయరు 2024. ఆబ్వియస్గా అది లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ కాబట్టి రిమైండర్ ఒకటి తగ్గించాలా అంటే యూ నీడ్ నాట్ టు సబ్ట్రాక్ట్. ఎందుకలా, ద డేట్ డస్ నాట్ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. కాబట్టి నార్మల్గా చేసుకుంటూ వెళ్తాం. మనకున్న ఫార్ములా ఏంటి, ఫస్ట్ డేట్ కాబట్టి 3, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 24, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని 6, 9th మంత్. 9th మంత్ అంటే మీనింగ్ ఇక్కడ సెప్టెంబర్ మంత్. సెప్టెంబర్ మంత్ కోడ్ ఎంత 6. సో ప్లస్ చివరగా సెంచరీ కోడ్ ఎంత యాజ్ యూజువల్గా 6. ఆ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం 7తో డివైడ్ చేస్తాం. సో 24 + 6 30. ఓకేనా. సో 30, 36, 42, 42 + 3 45. ఆ 45ని దేంతో డివైడ్ చేస్తాం 7తో డివైడ్ చేస్తాం. 45ని 7తో డివైడ్ చేస్తే 7 6 42. 7 6 42 అంటే రిమైండర్ ఏమొచ్చింది 3 వచ్చింది. సో 0 1 2 3. సో 0 వస్తే సాటర్డే అండ్ దిస్ ఈజ్ సండే, మండే అండ్ దిస్ ఈజ్ ట్యూస్డే. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి, ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టైప్ 1 నేర్చుకున్నాం కదా, కొన్ని సందర్భాల్లో స్పెసిఫిక్గా ఇలా డేట్ ఇచ్చేసి ఆ రోజు ఏ వారమో కనుగొనండి అనకుండా దీంట్లోనే ఇంకెలా ఇవ్వచ్చు అంటే ఏదో ఒక సందర్భం ఇస్తాడు, ఏదో ఒక అకేషన్ ఇచ్చేసి ఆ రోజు ఏ రోజో కనుగొనండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కొన్ని డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లోనే పెట్టు ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది అంటాడు. అంటే మీనింగ్ ఇక్కడ పర్టికులర్ డేట్ ఇచ్చాడా లేదా అకేషన్ ఇచ్చాడా అంటే అకేషన్ ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు ఏ రోజో మీకు తెలుసుకోగలగాలి. దేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది, లేదా భారత రాజ్యాంగం ఏ రోజున అమలులోకి వచ్చింది, లేదా గాంధీజీ జన్మించిన రోజు ఏ రోజు, లేదా సిపాయిల తిరుగుబాటు ఏ రోజు జరిగింది, ఇట్లా ఏదో ఒక సందర్భం ఇస్తాడు. సందర్భం ఇచ్చినప్పుడు ఆ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. అప్పుడు దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ డేట్ మీకు ఐడియా ఉంటే కనుక సేమ్ మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది అంటాడు. ఓకేనా, క్వశ్చన్ భారతదేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది. లెట్ మీ రైట్. భారతదేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ రోజున వచ్చింది అంటే డెఫినెట్గా మీకు ఏం తెలియాలి, డేట్ తెలియాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటి ఆ డేటు, 14th August 1947 కదా. ఇండైరెక్ట్గా ఏం ఫైండ్ చేయాలి మనం, 14th August 1947 నాడు ఏ వారమో ఫైండ్ చేయాలి. 14th August 1947 నాడు సింపుల్గా మనం ఏ వారమో ఫైండ్ చేయాలి. ఏం చేయబోతున్నాం అప్పుడు, డేట్ వచ్చేసేమో 14, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమో 47, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏమో 11. ఓకేనా. సో తర్వాత సెంచరీ కోడ్, మంత్ కోడ్ వచ్చేసి ఆగస్ట్ మంత్ కోడ్ కాబట్టి 3, సెంచరీ కోడ్ 0. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం సింపుల్గా. యూనిట్స్ ప్లేస్లోనే వాల్యూస్ అని క్లబ్ చేయండి. 3 + 1 4, 11, 11 + 4 15. సో 15 కాబట్టి 5, 1 మిగిలింది 2, 6, 7, 75/7. 75/7 అంటే 7 10s ఎంత 70. రిమైండర్ ఎంత మిగిలింది, 5 మిగిలింది. సో రిమైండర్ 5 మిగిలింది కాబట్టి అకార్డింగ్ టు డేస్ కోడ్స్ మీ ఆన్సర్ ఏంటిది, ఫ్రైడే. ఫ్రైడే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా ఏదైనా ఒక అకేషన్ ఇచ్చి ఆ రోజు ఏ వారమో కనుగొనండి అంటాడు. సో ఈ విధంగా మనం చేస్తూ ముందుకెళ్తాం. ఓకేనా. సో దట్స్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.